ఈ మధ్య 500 రూపాయల నోటు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ వార్తలో నిజమెంత? దీని వెనుకున్న కథేంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలు సోషల్ మీడియాలో ఇంతలా తిరుగుతున్న ఆ వార్త ఏంటో చూద్దాం. అవును, చాలామందిని ఇప్పుడు ఇదే ప్రశ్న వేధిస్తోంది. వినగానే మనందరికీ 2016లో జరిగిన నోట్ల రద్దు గుర్తొస్తుంది గదా. అసలు ఈ గందరగోళానికంతటికీ కారణం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ ఒక్క మెసేజే. సరే, మరిందులో నిజమెంత? అసలు ప్రభుత్వం దీనిపై ఏమంటోందో సూటిగా చూసేద్దాం. ఇక్కడ చూడండి, వదంతి ఒకటైతే వాస్తవం మరొకటి. ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం దీన్ని పచ్చి అబద్ధమని తేల్చేసింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ 500 రూపాయల నోట్ల సర్క్యులేషన్ను ఆపే ఆలోచనేది చెయ్యట్లేదని తేల్చి చెప్పింది. ఆ నోట్లు ఎప్పట్లాగే చెల్లుబాటవుతాయని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఇలాంటి ఫేక్ న్యూస్ రావడం ఇదే మొదటిసారి కాదు తెలుసా. మరెందుకిలా పదే పదే ఇలాంటి వదంతులు పుట్టుకొస్తున్నాయి? దీని వెనక్కున్న అసలు కారణమేంటో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. చూశారా, ఇదొక ప్యాటర్న్లా ఉంది. 2016లో నోట్ల రద్దుతో ప్రజల్లో ఏర్పడిన భయాన్ని కొందరు ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే చూడండి, జూన్ 2025లో ఒకసారి ఇలాంటి వీడియోనే వైరల్ అయింది. పిఐబి అది ఫేక్ అని చెప్పింది. తర్వాత ఆగస్టులో ఏకంగా పార్లమెంట్లోనే మంత్రిగారు అలాంటి ప్లాన్ ఏదీ లేదని స్పష్టం చేశారు. అయినా సరే మళ్ళీ ఇప్పుడు జనవరి 2026లో అదే వదంతిని కొత్తగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, 500 నోటు రద్దు అనేది అబద్ధమని తేలిపోయింది. కాని ఈ వదంతుల గందరగోళంలో మనం పట్టించుకోని మరో పెద్ద నిజమైన సమస్య 500 నోటుకు ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కరెక్ట్. అసలు సమస్య నోట్లను రద్దు చేయడం కాదు, మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతున్న నకిలీ నోట్లు. ఈ ఫేక్ న్యూస్ హడావిడిలో అసలు ముప్పైన ఈ నకిలీ కరెన్సీపై మన దృష్టి పోవట్లేదు. ఈ నెంబర్ చూడండి, 1,17,722. ఇది గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో దొరికిన నకిలీ 500 రూపాయల నోట్ల సంఖ్య. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2023-24లో కాస్త తగ్గినట్టు అనిపించినా 2024-25లో దొరికిన నకిలీ నోట్ల సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగిపోయింది. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ దొంగ నోట్ల సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? అసలు నోటును చూడగానే అది మంచిదా, నకిలీదా అని ఎలా గుర్తుపట్టాలి? అదృష్టవశాత్తు దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనకు కొన్ని సింపుల్ టిప్స్ ఇచ్చింది. ప్రతి నోటు మీద కొన్ని సెక్యూరిటీ ఫీచర్లుంటాయి. వాటిని గమనిస్తే చాలు, ఎవరైనా ఈజీగా తేడా కనిపెట్టేయచ్చు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, మొదటిది నోటు మధ్యలో ఉండే సెక్యూరిటీ థ్రెడ్. నోటుని కొంచెం అటూ ఇటూ కదిపితే ఆ దారం రంగు గ్రీన్ నుంచి బ్లూకి మారుతుంది. రెండోది ప్రింటింగ్. గాంధీగారి బొమ్మ, అశోకస్తంభం లాంటివి వేలుతో తాకితే కొంచెం ఎత్తుగా, రఫ్గా తగలాలి. ఇక మూడోది వాటర్ మార్క్. నోటును లైట్ వెలుతుల్లో పెట్టి చూస్తే గాంధీగారి బొమ్మ 500 అని కనిపిస్తుంది. నాలుగోది నంబర్ ప్యానెల్. నోటు మీద నంబర్లు ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ సైజులో పెద్దవవుతూ ఉంటాయి. ఇలాంటివి చెక్ చేసుకుంటే చాలు. సో చూశారుగా, ఈ మొత్తం వ్యవహారం మనకు ఒకటే విషయం స్పష్టం చేస్తోంది. ఈ రోజుల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మన కంటికి కనిపించే ప్రతి వార్తని గుడ్డిగా నమ్మేకూడదు. దాన్ని షేర్ చేసే ముందు అందులో నిజమెంతుందో 1-2 సార్లు ఆలోచించడం చాలా ముఖ్యం.